యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. దైవజనురాలు మాణిక్యం గారికి, దైవజనుడు పాపారావయ్య గారికి, బరాకత్ చర్చ్ మినిస్ట్రీస్కి చేరవచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వరుసన యేసుక్రీస్తు నామములో అభినందిస్తున్నాను. దైవ సేవకురాండ్రని బట్టి, విశ్వాసులందరిని బట్టి ఈ దినము ఈ పరిచర్ను ప్రేమించి వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి శుభము క్షేమము కలుగును గాక. హల్లెలూయా. మరి నేనైతే హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ కాదు కానీ గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ సమ్మిట్ అనేటువంటి ఆ సంస్థను నడిపిస్తున్న దానిగా మీ మధ్య నిలబడి ఉన్నాను. నాకు స్త్రీలంటే చాలా ఇష్టం. నేను కూడా స్త్రీని కనుక స్త్రీలంటే చాలా ఇష్టం. స్త్రీల పరిచర్య అంటే ఇంకా చాలా ఇష్టం. స్త్రీలందరినీ బలపరచాలి, స్త్రీలందరినీ కూడా ఆత్మఅగ్నితో నింపాలి. స్త్రీలందరూ కూడా తమ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని, వారి కుటుంబాన్ని కట్టుకొని, వారి సంఘాలలో ఉపయోగపడే పాత్రలు ఉండాలి, సమాజానికి ఆశీర్వాదకరమైన పాత్రలు ఉండాలని నా యొక్క ఉద్దేశము, నా ప్రార్థన. మరి దేవుడు నా హృదయంలో పెట్టిన భారమైనది. మనం వెళ్తే గనక ఓకే, నా పరిచర్యలో ఒక భాగం ఏంటంటే ఐఎమ్ ఏ బైబిల్ టీచర్. నాకేంటంటే వాక్యాన్ని లోతులోకి వెళ్ళి చదవాలి, వాక్యమైన యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుని గురించిన అవగాహన అందరికీ కల్పించి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు వాక్యములో, వాక్య అభిషేకములో, పరిశుద్ధాత్మ అభిషేకములో అందరూ వేరుపారి క్రీస్తులో స్థిరపరచబడిన వారై మరి క్రీస్తు కొరకు మరి జీవిస్తూ ఒక్క దినాన మనం బ్రతికున్నా చనిపోయినా ఎత్తబడే గుంపులో ఉండుటకు మనమందరం కూడా మధ్యాకాశంలో మనము మన కుటుంబాలతో కనబడాలన్నది నా యొక్క హృదయ అభిలాష అన్నది. దాని నిమిత్తంగా గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రయాసపడుతూనే ఉన్నాను. మరి మీలాంటి అనేక మందితో కలిసి సహవాసం చేశాను, కూడికలు నడిపించాను. మరి ఇటు విధంగా స్త్రీలను బలపరుస్తూ ముందుకి కొనసాగుతున్నాను. ఈ దినము వాక్య భాగంలోకి వస్తే గనక మనము క్రీస్తు ప్రభు మన జీవితాలకు ఎటువంటి మాదిరి అయినాడని మనం చూస్తే గనక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. దానికంటే ముందు కూడా చదవమ్మా. ఇందుకు మీరు పిలువబడితిరి. చదవమ్మా, అక్కడి నుంచి చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మన మాదిరి ఎవరండి? క్రీస్తు ప్రభువు. మనం ఎవరి అడుగు జాడల్లో నడవాలి? క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలి. అడుగు జాడల్లో నడుచుకున్నట్టు అంటే అర్థం ఏంటంటే ఆయన పోలికలో మనము నడవాలి. ఆయన పోలికలో మనం ఎప్పుడు నడవగలవు? ఆయన అర్థం చేసుకున్నప్పుడు, అంతే కదా. ఆయన వలె మనం జీవించాలి. ఎవరో మనకొకరు చాలా బాగా నచ్చుతారు, మనం ఏమనుకుంటాం? వారిలాగా ఉంటే బాగుండు కదా, వారిలాగా డ్రెస్అప్ అయితే బాగుండు కదా, వారిలాగా మాట్లాడితే బాగుండు కదా, వారిలాగా సేవ చేస్తే బాగుండు కదా, వారిలాగా ప్రార్థన చేస్తే బాగుండు కదా. ఇవన్నీ మనకుంటాయి కదా. ఎవరో ఒకరు మనకు గురిగా కనపడతారు, వారి వలె మనం జీవించడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మనకు గురి కనపడుతుంది, మన ఎదుట ఒక మాదిరి కనపడుతుంది. ఏంటి ఆ మాదిరి? క్రీస్తు మాదిరి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి? ఆయన అడుగు జాడలలో నడవాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలంటే ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు గుణలక్షణాలు మనం చూచినట్లయితే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడు? క్రీస్తు దేవుని యొక్క మొట్టమొదటి గుణలక్షణం చెప్పండి. దానికంటే ముందు ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. హి ఈజ్ హోలీ కదా. ఆయనతో సాటైన పరిశుద్ధత ఎవరు లేరండి. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధుడుగా ఉంటుండగా మరి ఆయన ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని మాట్లాడుతున్నాడు కదా. ఈ పరిశుద్ధుడు అనే మాట మనం 2 చోట్ల ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో 2 సందర్భాలలో మనం చూడగలము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము
8వ వచనంలోను, మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలోను ఆయన పరిశుద్ధుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. అంతేనా? ఆయన పరిశుద్ధుడుగా మరి ఉన్న ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు? పరిశుద్ధతతోనే ఆయన ఈ లోకాన్ని పుట్టాడు కదా. మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవమ్మా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు కుమారుడు ఎలాగుంటాడు? పరిశుద్ధుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన దేవాది దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఎలాగున పుట్టాడండి? ఈ భూమి మీద పరిశుద్ధుడుగా పుట్టాడు. మరి నీవు నేను ఆయన అడుగు జాడల్లో మనం నడవాలంటే మనం ఎలాగుండాలి? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరును పరిశుద్ధులై ఉండవలెను. మరి మనకి ఇదే మాదిరి దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. ఆ మాదిరిలో మనము నడవబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే ఇందాక మీరందరూ చెప్పినట్లుగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ అనేటువంటి ఆ గుణలక్షణంలో, ఆ క్యారెక్టర్లో ఏముందంటే గివింగ్ అండ్ ఫర్ గివింగ్, అంటే ఇచ్చుట, రెండవదిగా క్షమించుట. హల్లెలూయా. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఏం చేస్తాం? కడుపులోంచి తీసి పెట్టేస్తాం, అవునా? అసలు మనకున్నదంతా పట్టడానికి ప్రయత్నిస్తాం ప్రేమిస్తే కనుక. రెండవదిగా వారు ఎన్ని తప్పులు చేసినా మన కళ్ళకి తప్పులుగా కనిపించవు కదా. మనం ప్రేమించే వారి తప్పులన్నీ కూడా మనకు అసలు ఏమాత్రంగా తప్పులుగా అనిపించవు. అవన్నీ కూడా ప్రేమ దోషములను కప్పును. హల్లెలూయా. ఈ దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మరి ఈ ప్రేమ స్వరూపి మన ఎలా వచ్చాడంటే గనక, మీరు కాల్ చేయండి, ఈయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అసలు ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహింప చేశాడు. ఓకే, ఆయన కుమారుడిని అనుగ్రహింప చేశాడంటే వేరే, కానీ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చూస్తే ఆయనే తనంతట తానే తన ప్రాణం పెట్టాడంట. యోహాను సువార్త 10:18 చూస్తే నా ప్రాణము నేనే పెట్టుచున్నాను. ఎవరు పెట్టలేదండి, ఆయన ఎవరు బలవంతం చేయలేదు, ఆయనే ప్రాణం పెట్టేవాడుకున్నాడు. ఎంతవరకు ప్రాణం పెట్టాడంటే గనక మత్తయి సువార్త 20వ అధ్యాయము 28 చూచినట్లయితే ఆయన మరి అంతేకాదు ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన మరి కార్చివేసి తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి వేస్తా ఉన్నాడు. ఎలా ప్రేమగా పెట్టాడండి? ఎంత ప్రేమతో పెట్టాడు? ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చి వేశాడు. తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి వేశాడండి. హల్లెలూయా. ఇందాక మనం అనుకున్నాం, ప్రేమిస్తే ఏం చేస్తాం? కడుపులోంచి పెడతాం. కానీ మన ప్రాణం ఇవ్వగలమా? ప్రాణం ఇవ్వలేము. మనకి ఉన్నది పెట్టి వేయగలం, కానీ ప్రాణం ఎవ్వరికి కూడా మన ప్రాణాన్ని మనం ధారపోయాము. కానీ ఆ ప్రభు ఏం చేశాడంటే తండ్రి ప్రేమతో నింపబడిన వాడై ఈ మానవుని యొక్క పాపాలు క్షమించటానికి ఆయన ఏం చేశాడంటే పరలోకం నుంచి భూమికి దిగి వచ్చాడు, నరావతారిగా దిగి వచ్చాడు ఆయన. మరి అంతేకాదు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. ఇంకను ఆయన ఏం చేశాడంటే ఆయన లూకాసు వార్త 23:24 తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన ఏమై ఉన్నాడు? పెట్టే దేవుడై ఉన్నాడు, క్షమించే దేవుడై ఉన్నాడు. తన ప్రాణం పెట్టడమే కాదు, కానీ రెండవదిగా ఏం చేస్తున్నాడండి? ఈ మానవాళి యొక్క పాపాలన్నీ కూడా ఆయన క్షమించి వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారి గురించిన పాప క్షమాపణ కొరకైన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. అమ్మ కొంచెం పక్కకేసుకోండి, మీరు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం వదిలికేసుకోండి. మరి ఆ యొక్క పాప ఆ దినం ఆయన చేసిన పాప క్షమాపణ కొరకైన ప్రార్థన ఆ దినాలలో అక్కడ క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించిన వారి కొరకే కాదండి, ఆయనకంటే ముందు పుట్టినవారు, ఆయన తర్వాత పుట్టినవారు, ఈ దినమున్న ప్రజ కొరకు కూడా ప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టిన దేవుడై ఉంటున్నాడు. ప్రాణం పెట్టుటే కాదు, వారి పాపముల క్షమాపణ కొరకు ఆయన
ప్రార్థన చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రేమ అనే దానిలో ఇవన్నీ కూడా ఇమిడినట్లుగా మనము చూడగలము. గివింగ్, ఫర్గివింగ్ ఈజ్ లవ్. మూడవదిగా చూసినట్లయితే ఆయన గుణలక్షణము, ఆయన ఏమై ఉన్నాడు, మరి ఆయన కంపాషనేట్ గాడ్ అంటే కనికరము, కృప, దయ, వాత్సల్యత కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గురించి మనము చూస్తే గనక మరి కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనము 15వ వచనంలో మనము చూచినట్లయితే ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు, కృపాతిశయములు గలవాడు, దయాదాక్ష్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు. మరి ఆయన మరి యోవేలు 2:13 చూస్తే కరుణా వాత్సల్యములు కలిగిన వాడు. హల్లెలూయా. ఎంత కనికరం కలిగిన దేవుడండి. నీవు నేను ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి తండ్రి అని ఒక కేక పెట్టగలిగితే చాలు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా ఎక్కడ నుంచో నేను తండ్రికి విరోధంగా, దేవునికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని అక్కడి నుంచి వచ్చి నేను తండ్రి దగ్గర క్షమాపణ వేడుకుంటాను వస్తే దూరము గుండగానే ఆ కుమారుడిని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. హల్లెలూయా. ఆ ప్రేమ చూడండి, ఆ కనికరము చూడండి, ఆ క్షమించే హృదయము చూడండి. నీవు నేను ఎన్నడైనా ఎదుటివారు మన ఎడల తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా క్షమించామా? మన ఎడల తప్పు చేసిన వారిని ఈ క్షమా హృదయముతో ఎన్నడైనా మనం క్షమించామా? వారి ఎడల మనం కనికరపడ్డామా? అయ్యో వారు ఏ సందర్భంలో పాపం చేశారో, ఎందుకు ఇటువంటి పొరపాటు చేశారో, అయ్యో వారిని క్షమిద్దామని ఎప్పుడన్నా అనుకున్నామా? లేదండి. దేవాది దేవుడు ఎలా క్షమించాడంటే మనల్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 చూస్తే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, వాక్యం చదువమ్మా 2:4. మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సహితము హల్లెలూయా. ఎప్పుడండి? మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చినప్పుడు కూడా, అంటే మనం మంచివారుగా ఉన్నప్పుడు కాదు, నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదండి. మనం పాపులుగా, నీచులుగా, దౌర్భాగ్యులుగా ఉన్నప్పుడే ఆయన మన ఎడల కనికరము కలిగి మన కొరకు ఆయన ఆ యొక్క రక్షణ కార్యము, ఆ యొక్క సిలువలో బలియాగము చేసి మనల్ని క్షమించి రక్షించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మరొక గుణలక్షణంగా, 4వ గుణలక్షణంగా చూస్తే హీఈస్ హంబుల్. ఆయన తగ్గింపు స్వభావము, అంటే వినయమైన స్వభావము, సాత్వికమైన స్వభావము, దీన మనస్సు అనే స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మనకందరికీ తెలిసిన వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు ఏం చెప్తాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. హల్లెలూయా. ఈ మానవాళికి దీనత్వంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. సాత్వికంగా జీవించాలంటే చాలా కష్టం. గర్వంగా జీవించాలి, అతిశయంగా జీవించాలి, అహంకారంగా జీవించాలంటే మనం న్యాచురల్గా జీవించేస్తాం కదా, నటించేస్తాం, లేనిపోని ఆహాలు కూడా తెచ్చిపెట్టుకొని జీవిస్తాం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటున్నాడు. నిజంగా ఈ తగ్గింపు స్వభావం అనేది ఎంత అవసరమైనదనండి. ప్రభు తను తాను ఎంత తగ్గించుకున్నాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే తన శిష్యుల పాదాలు కడుగుటకు కూడా ఆయన వెనక్కు పోలేదండి. ఒక మాదిరి చూపించడానికి, తగ్గింపు స్వభావం ఏంటో మనకి అర్థం చేయించడానికి, ఆ శిష్యులు కూడా అర్థం చేయించడానికి ప్రభు ఏం చేశాడంటే శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అవునా కాదా? మనము చేతి మీద నీళ్లు పోయాలంటేనే మనం సిగ్గుపడతాం. అమ్మా, వాళ్ళ చేతుల మీద మనం నీళ్లు పోయాలా? వాళ్ళ అంత గ్రేట్ పీపులా కదా? భోజనం చేసినప్పుడు, మనకంటే పెద్దవారు ఉన్నప్పుడు, గౌరవనీయులు ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా కూర్చొని లేవలేనప్పుడు వాళ్ళకి ఏమైనా పరిచయం ఇచ్చేయాలంటే మనకి చాలా భేషజాలు, చాలా అహంకారాలు అడ్డొస్తాయి. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడండి? మరి పాదాలు కడుగుతున్నాడు. అబ్బా, ఎంత దీన మనసు చూడండి. అసలు అంత దీనత్వం కలిగిన దేవాది దేవుని
పాదముల యొద్ద మనం కూర్చోగలిగితే ఆ దీనత్వాన్ని మనం కూడా సంతరించుకుంటామండి. ఎందుకంటే దేవుడు మరి ఆ యొక్క దీనులను మరి ఆయన కృపతో ఆదరించు దేవుడై ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో మనము చూసినట్లయితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై జీవించుడి. ఇదనము అహంకారం కలిగి ఉన్నావా? గర్వం కలిగి ఉన్నావా? ఈ అహంకార గర్వాలని పగలగొట్టుకో. దీన మనసును ఆయుధంగా ధరించు. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు. దీన మనసు గలవారికి దేవుడు మరి ఆయన కృపిస్తాడు. హల్లెలూయా. కనుక దీన మనసు మనకు అవసరం, తగ్గింపు స్వభావం మనకు అవసరం. మరి ఈ హృదయం మనం కలిగి ఉండాలని, ఈ మనస్సు మనం కలిగి ఉండి ప్రభు అడుగు జాడలలో ఆయన మాదిరిలో మనం నడవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మరి మరొక గుణ లక్షణం మనం చూసినట్లయితే ప్రభులో మరి ఆయన విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? విధేయత కలిగిన వాడుగా. మరి వాక్యం ఏం చెప్తుందంటే, భార్యలైన వారందరూ కూడా, ఓ భార్యలారా మీ భర్తలకు విధేయత చూపుడి. హల్లెలూయా. పిల్లలారా పెద్దలకు విధేయత చూపుడి. దాసులారా అధికారులకి యజమానులకి విధేయత చూపుడి. మరి ఈ క్రమాన్ని మన జీవితాల్లో మనం పాటిస్తున్నామా? విధేయత చూపుట. మరి ప్రభు యొక్క విధేయత మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఆయన మరి ఏం చేశాడండి? మరణము పొందినంతగా, ఆ శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత అనేది మానవుని జీవితానికి చాలా ప్రాముఖ్యమండి. హెచ్చించుకొనుట అనేది చాలాసార్లు మనం చేస్తాం, కానీ తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండము. ప్రభువు తన మాదిరిలో నుంచి చూపిస్తున్నాడు. ప్రభువుకి అసలు విధేయత ఎలాగున అలవర్చబడింది అని మనం చూస్తే గనక హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, ఒక శ్రమ మీద ఒక శ్రమ వస్తామంటే అబ్బా నాకెందుకు ఈ బాధలు అనుకుంటాం. కానీ దానిలో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? మనము దేవుని స్వారూప్యంలోకి మార్చబడతా ఉంటాం, విధేయులుగా మార్చబడతా ఉంటాం. మన బుద్ధిహీనతలు తొలగిపోతూ ఉంటాయి, మన అహంకార హృదయం తొలగిపోతూ ఉంటుంది, మన గర్వ హృదయాలను తొలగిపోతూ ఉంటుంది. ప్రభు గురించి ఉన్నటువంటి అవిశ్వాస జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ మనం ఆత్మీయ స్థితిలో వెనకబడి ఉన్నామో అవన్నీ కూడా మలచబడతాయి. క్రీస్తును పోలిన క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడటానికి మనకు శ్రమలు అవసరమండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తాడంటే, వాళ్ళకి అక్కడ ఒక మాట ఏం చెప్తాడంటే, మీకు శ్రమ కలగకపోతే, మీకు శిక్ష లేకపోతే మీరు కుమారులు కాదు. మీరు క్రీస్తు కుమారులుగా ఆయన స్వరూపులోకి మీరు మార్చబడాలనుకుంటున్నారా? అప్పుడు ఏం చేయాలండి? ఈ శిక్షణ మనకు అవసరం. మనకి కలిగే ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు మన అవసరం. ప్రభు ఎలా నేర్చుకున్నాడంట? ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎన్ని శ్రమలండి ప్రభుకి. బయటికి వెళితే వాళ్ళు నువ్వు దేవుని కుమారుడు అంటారు, నువ్వు దయ్యాలు పట్టినోడు అంటారు, నువ్వు దయ్యాల చేత ఈ కార్యాలన్నీ చేస్తున్నావు అంటాడు. అసలు ఆయన ఒక మనిషిగా కూడా పరిగణించకుండా ఎన్ని రకాలుగా మాటలతో ఆయన హింసించారు. మాటికి ఆయన మీద రాళ్ళు రువి ఆయన మరి చంపటానికి ప్రయత్నించారు. ఎన్నో విధాలుగా ఆయన ఎదుర్కొన్నారు. మరి అనేకమైనటువంటి మాట్లాడకూడని దుర్భాషలు మాట్లాడి ఆయనను హింసించారు. ఇవన్నీ ఆయనకు శ్రమలు కాదా? ఆయనకు మించిన శ్రమలు మనం పడుతున్నామా? ఆ శ్రమలలో ఆయన ఏం చేశాడండి? విధేయత నేర్చుకునేను. నీకు నాకు కూడా అదే విధేయత అవసరమైనది. ఎలాగునా? ప్రార్థించుట ద్వారా. కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. మరొకటిగా చూస్తే ఈయన దాసుడుగా మార్చబడ్డాడు. మరి మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, అసలు ఎవరైనా అండి ఈయన అసలు గురించి ఆలోచిస్తే
దేవుని గురించి మనం ఆలోచిస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి మరి ఆయన ఎటువంటి విధంగా ఉన్నాడు? సర్వ సృష్టికి ఆయన కారణభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు నీ నిమిత్తంగా నా నిమిత్తంగా ఆయన మరి పరలోకం నుంచి భూమికి దిగి వచ్చాడండి. ఎలా వచ్చాడు? శరీరధారిగా, నీవలే నావలే ఈ పాప శరీరాకారం ఏదైతే ఉందో ఈ శరీరాకారము ధరించి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను కూడా ఆయన ఉండే సమరిక దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ఆయన వచ్చినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి ఆయన చూచినట్లయితే మరి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడో ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 20:28 అంటున్నాడు, ఆయన పరిచర్య చేయుటకును పరిచారకుడుగా ఆయన ఎందుకు వచ్చాడు? పరిచారకుడుగా వచ్చాడు. పరిచర్య చేయుటకును అనేక మందికి విమోచన క్రయధనముగా ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కూర్చొని పురమాయించడం మనకిష్టం, కూర్చొని పెత్తనం చేయటం మనకిష్టం, అధికారం చేయటం మనకిష్టం. కానీ ప్రభు అంటున్నాడు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచారము చేయించుకుంటకు నేను రాలేదు. మనమందరి బాధ్యత అండి ఈ పరిచర్యలో పాలి భాగస్థులు ఉంటా మనందరి బాధ్యత. ఒక సంఘంలో మనకు సభ్యులు అయినాం, ఆ సంఘానికి వెళ్ళి మనం ఊడ్చే పని చేయాలి, కార్పెట్లు చైర్స్ వేసే పని చేయాలి. అక్కడ ఏమి పనులు ఉన్నాయో ఆ పనులన్నిటిలో మనం పాలి భాగస్థులు కావాలండి. ఏదో చక్కగా టిప్ టాప్గా ఆదివారం ఆరాధన 10 గంటల కంటే చక్కగా ఫ్రెష్గా తయారైపోయి అక్కడ కూర్చోవటం కాదు. ఆ పరిచర్యలో మనము పాలి భాగస్థులము కావాలి. ఏ పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యలన్నింటిలో కూడా మనం పాలి భాగస్థులం కావాలి. ఏదో అటెండెన్స్ వేసి వచ్చామంటే కాదండి. ప్రభువుని పోలికలో ప్రభు అడుగు జాడల్లో మనం నడవాలంటే ఎన్ని పరిచర్యలు మనము చేయాలో మనను మనం చెక్కుకోవటానికి, ఆయన సారూప్యంలోకి వెళ్ళటానికి, ఆయన వలె మనం మార్చబడటానికి, మనలో ఉన్నటువంటి అనంగీకారమైన దేవునికి అనంగీకారమైన వాటన్నిటినీ మనం విడిచిపెట్టడానికి, మన ఆత్మీయ జీవితాన్ని మనం సాధన చేసుకోవటానికి మనము ఈ పరిచర్య చేయబద్దులమైన మనం ఏదో సోఫిస్టికేటెడ్ లైఫ్స్ జీవించడం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా వినయము విధేయత తగ్గించుకున్న మనసు కలిగిన వారై ఈ పరిచారం చేయువారుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆఖరిగా మనం చూచినట్లయితే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన వీరుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించేవాడుగా మనకు మాదిరిగా ఉన్నాడు. ఇక్కడ మనందరం ఎందుకు వచ్చామండి? ప్రార్థన చేయడానికి వచ్చాం, అవునా కదా? వచ్చి అందరం అనేక అంశాల గురించి మనం ప్రార్థన చేశాం. కానీ ఇక్కడ గుంపులో ఉన్నప్పుడు ఇంత గంభీరంగా ఇంత గట్టిగా ఇన్ని గంట సేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితము ఎలా ఉన్నది? హౌ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? దేవునితో నీ వ్యక్తిగత ప్రార్థన జీవితము ఏ స్థాయిలో ఉంది, ఏ లెవెల్లో ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ప్రార్థనా విధానం చూస్తే ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడంట. పెందలకడ లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఇంకను కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడంట. అబ్బా చూడండి ఆయన ఎటువంటి ప్రార్థనలు చేశాడు. ఒంటరి ప్రార్థన మనకి చాలా అవసరం అండి. దేవునితో మమేకమైపోయి మన హృదయాలు కుమ్మరించుకుంటూ, మన పాపదోష అతిక్రమాలు ఒప్పుకుంటూ, మనకున్న బలహీనతలన్నీ ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో మనలో మనం సరి చేసుకుంటూ ఆయన ముఖ దర్శనం చేస్తే ఆయన ముఖ దర్శనంలో ఏం కనపడతాయండి? ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కనబడుచున్నవి. మనం ఎంత పైకి పరిశుద్ధులం అంటే లోపల ఎలా ఉందండి? చచ్చిన సమాధిలో పెట్టబడిన ఎండిపోయిన ఎముకలు వాసన కొట్టే ఆ కుళ్ళు పరిస్థితి మన హృదయంలో ఉంటుంది. ఇదంతా ఎప్పుడు బయటికి పోగలదంటే ప్రార్థిస్తున్నప్పుడు మనలో ఈ ఆత్మ కార్యము జరుగుతూ ఉంటుంది. అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా మీరు ప్రార్థించినప్పుడు మీకు ఆవలింతలు వస్తాయా? ప్రార్థించేటప్పుడు ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు రావాలి అంటే మనలో
కొన్ని బయటికి వెళ్ళిపోతుందన్నమాట. మన లోపల నుంచి కొన్ని తేపులు వస్తూ ఉంటాయి, మన లోపల ఉన్న అనారోగ్య చింతలన్నీ బయటికి వెళ్ళి. అంటే ఎలాగో ప్రార్థించాలి, ఆత్మపూర్ణులమై ప్రార్థన చేయాలి. ఏదో ఒట్టొట్టి పదలతో వచ్చే ప్రార్థన కాదు, కానీ ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా అవుతుందో తెలుసా? మన శరీరంలో నుంచి చెమట కారుద్దండి ప్రార్థన చేస్తే. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తే, ప్రభు ప్రార్థన చేస్తే ఏమన్నది? చెమట రక్త బిందుల వలె కారింది. మరి మనం ప్రార్థన చేస్తే కనీసం చెమటన్నా కారవద్దా? అంటే ఎలాగునో ప్రార్థించాలి. ఒక రోషముతో కూడిన ప్రార్థన, అభిషేకంతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, దేవుని ఆత్మ మనలో ఉండి మూలిగే ప్రార్థన మనం చేయగలగాలండి. మన వల్ల కాదు, ఉచ్చరింప శక్యమ కాని మూలుగులతో ఆత్మదేవుడే మనలో ఉండి ఆయన మొర పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఆత్మదేవుడు మనలో ఎప్పుడుండి మూలగలడు? ఈ యొక్క జీవితం, ఈ యొక్క శరీరము, ఈ ప్రాణాత్మ దేహము పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనలో నివసిస్తాడు. మనలో నుంచి ఆ యొక్క ప్రార్థన ఆయన చేస్తాడు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన ప్రభు చేశాడు. నీ నా మాదిరి ఏమైందండి? ప్రార్థించబద్దులమైన. ప్రభు ఈ దినం ఏం చేస్తున్నాడు? క్రీస్తు ప్రభు ఈ దినం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన పోలికలో, ఆయన మాదిరిలో నడవటం అంటే అర్థం ఏంటి? మనము కూడా విజ్ఞాపన చేయబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. బండ సందులలో, బద్దలైన సందులలో నిలబడి ఎవరెవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరెవరు ఘోర విపత్తులో ఉన్నారో, ఎవరెవరు అనేకమైన కీడులు అపాయాల్లో ఉన్నారో వారందరి కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదండి. హల్లెలూయా. దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, వారిని దీవించు, వీరిని దీవించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కదా మనం చేసే ప్రార్థనలు కాదండి, మన కొరకు కాదు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, హింసింపబడుతున్న సంఘం కొరకు, బంధకములలో ఉన్న వారి నిమిత్తము విజ్ఞాపన చేయడి. పౌలు కోరుతున్నాడు ఒక చోట, మేము బంధకాలలో ఉన్నాం, ఇటు విధంగా మేము ప్రయాసపడుతున్నాం, ఈ బంధకాలలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి. ఆ దినాన్నే బంధకాలు ఉన్నాయండి. ఈ దినము కూడా అనేక మంది జైళ్ళలో పెట్టబడి ఉన్నారండి, నరకయాతన పెట్టబడుతున్నారు. వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితిలో ఉంది, వారి కుటుంబాలు చెదిరిపోయిన పరిస్థితి, వారి సంఘాలు చెదిరిపోయిన పరిస్థితి. రేపు మార్చి 1కి ఒక మారణ హోమం చేస్తామని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. 3 యొక్క విలేజెస్ అన్నిటిని కూడా మేము కూలగొట్టేస్తాం, స్త్రీలందరినీ మేము పాడు చేస్తామని అది వాళ్ళు ఏదో హక్కుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారందరి నిమిత్తం విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన మీద లేదా? ఈరోజు చక్కగా ఉన్నాం, సౌఖ్యంగా ఉన్నాం కదా, ఎంతో క్షేమంగా ఉన్నాం, ఎంతో స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకుంటున్నాం. మరొక దినాన మనకు ఆ పరిస్థితి కలగదని గ్యారంటీ ఏమన్నా ఉన్నదా? మొదలు పెట్టబడింది నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఇది మొదలు పెట్టబడింది. క్రమక్రమంగా సౌత్ కూడా అది వస్తూ ఉన్నది. కనుక మెళుకు కలిగి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఏం చెప్పాడు? ఆ గెత్సెమనే తోటలో వాళ్ళతో చెప్తున్నాడు, శోధనలో పడకుండానట్లు మీరు ఏం చేయాలి? మెళుకు కలిగి ప్రార్థన చేయాలి. ఈ దినాలలో మనకి ఆ మెళుకు కలిగి ప్రార్థించేటువంటి ఆ అభ్యాసం మనకు ఉండాలి. అభ్యాసము కదా, ఆ అభ్యాసం మనకు లేకపోతే మనము ఈ ప్రార్థన చేయలేమండి. అప్పుడప్పుడు ఏదో చేయాలంటే హడావుడిగా మనం చేయలేమండి. అదొక క్రమమైనటువంటి ప్రార్థన జీవితంగా దాన్ని మనం అలవర్చుకోవాలి. అనుదినం కూడా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఈ ప్రార్థనలన్నిటిని కూడా మనము చేయబద్దులమైనో. హల్లెలూయా. ఇంకొకటి, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన ఒకటి చేయాలండి. మనకెప్పుడు కూడా వాంటింగ్స్ ఉంటాయి, అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా. ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పే అలవాటు అసలు మనకు ఉండదు, అవునా కదా? ప్రతి దానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు ఆ రొట్టెలు విరిచినప్పుడు కానీ, లేకుంటే ఆ యొక్క లాజర్ను బయటకు మరి తోడుకొని వచ్చినప్పుడు కానీ, అప్పుడు ఆయన ఏమంటాడంటే, తండ్రి నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కవిత, కమెంట్ సిట్ డౌన్ మా. కవిత విల్ కమ్ డౌన్. ఓకే, లైట్ కవిత కమ్ డౌన్. అమ్మగారు కూర్చోండి. ఓకే,
మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మరి తండ్రి నా మొర వినినందుకు, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన మనం చేయగలగాలండి. దేవుడు ఏమి చేయనన్నాడో ఎరిగిన వారమై కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ చెప్తూ మనం చేసే ప్రార్థన ఫిలిప్పీ 4:6 ఉంటుంది. దేని గురించి చింతపడకుడు కానీ మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేసిన ప్రార్థన ఒకటి ఇప్పుడు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. 5వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు గట్టిగా చదవండి అమ్మా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరండి ఆయన? క్రీస్తు ప్రభు ఎలా చేశాడంట? కన్నీళ్లతో, రోదనముతో, మహారోదనముతో ఆయన మరి ఆయన యాచనలతో మరి ఆయన భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ టుడే? నీ యొక్క ప్రార్థన జీవితం ఈ దినము ఎలాగున్నది? పోస్టింగ్ చేసే ప్రార్థనలు ఉన్నాయా? నటన ప్రార్థనలు ఉన్నాయా? వేషధారణ ప్రార్థనలు ఉన్నాయా? పై మరి ప్రార్థనలు ఉన్నాయా? భయభక్తులతో కూడిన ప్రార్థనలు ఉన్నాయా? ఎవరి మాదిరండి మనం నడవలసినది? ఆయన మన ఎదుట మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలలో మనం నడవమని చెప్పాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చన ప్రకారము నన్ను పోలి నడవండి అని కదా. మరి ఈ సవాలు నేను చేయగలమా? ఎస్, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని మనం చెప్పగలమా? ఇది ఈ పరిస్థితి మనము చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, మరి ఆయనను పోలి మనం నడుచుకోవాలి. అంతేకాదు, మనం చేయవలసిన మరొక పని ఏంటంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఇచ్చిన వాడి గుణాతిశయములను రచనము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఓకే, ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తాను. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు, ఇప్పుడు మనం ధ్యానించినవన్నీ కూడా ఏమైనాయండి? ఆయన గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, ఆయన కరుణామయుడు, ఆయన వినయ విధేయతలు కలిగిన వాడు. అంత తర్వాత చూసినట్లయితే ఆయన దాసుని స్వరూపము ధరించిన వాడు. తర్వాత ఆయన మనుషుల పోలికలో పుట్టి జీవించిన వాడు. ఆఖరిగా ఆయన గొప్ప ప్రార్థనా పరుడై ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన గుణలక్షణాలు ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనము ధరించాలి. బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? ప్రభువుని మనం ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్నట్టంటే ఆయన మనస్సును మనము ఆయుధంగా ధరించుకోవాలి. ఆయన మనస్సును మనము ఆయుధంగా మనము ధరించుకున్నప్పుడు ఆయన పోలి మనము నడవగలము. అందుకే ఫిలిప్పీ 2లో అంటాడు, ఆయన 2:5 క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఎప్పుడైతే క్రీస్తు మనస్సు కలిగి మనము జీవిస్తామో, ఆయన గుణలక్షణాలు మనం ధరిస్తాము. ఈ ధరించిన మనము ఆయన పోలికలో నడుస్తూ, ఆయన వలె మార్చబడుతూ, ఆయన గుణలక్షణాలను మనము ధరించిన వారమై ఆ గుణలక్షణాలను ప్రచురము చేయవారుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. పరిశుద్ధులుగా జీవించుదుము గాక, వినయ విధేయతలు కలిగిన వారుగా జీవించుదుము గాక, ప్రేమ కలిగి జీవించుదుము గాక, క్షమాహృదయం మనం అలవర్చుకొందుము గాక, గొప్ప ప్రార్థన యోధురాండ్రగా మనం చేయబడుదుము గాక. హల్లెలూయా. ప్రార్థనే మన ఆయుధం అండి. ప్రార్థనే మన పోరాటము. మన ప్రార్థనతోనే సమస్తం మనము జయించగలము. హల్లెలూయా. ఆయన గుణలక్షణాలు ధరించి ఆయన పోలికలో మనము ముందుకు కొనసాగుదాము. ఆయన వలె మనము జీవిద్దాము. ఆయన అడుగు జాడలలో మనం నడుద్దాము. అట్టి కృప
దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. హల్లెలూయా. గుండె మీద చేయి వేసుకుందాం. ప్రభువా, నీ పోలికలో నేను నడుస్తాను, నీ మాదిరిలో నేను నడుస్తాను, నీ అడుగు జాడలు నేను వెంబడిస్తాను. మేము ధ్యానించిన వాక్కు మా హృదయాలలో నీరు కట్టి ఫలించును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.